హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరికీ ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువు దగ్గర, అయ్యా మీరు మాకు పలానా విషయాలు నేర్పించారు, పలానా విషయాలు మేము మీ నుంచి తెలుసుకోగలిగాము అని కృతజ్ఞత ప్రకటించడం అని ప్రశ్న కనుక వేసుకుంటే జనక మహారాజు గారు ఇదే ప్రశ్న వేస్తారు. అష్ట ఒక్కరుగా ఎన్నెన్నో విషయాలు నాకు చెప్పారు, ఏమి ఇవ్వాలి అని జనక మహారాజు గారు అడిగితే, ఒక్కరు జ్ఞానాన్ని దీనితో నువ్వు వెలకట్టగలవు, నా ఆత్మజ్ఞానాన్ని వస్తువులతో వెలకట్టడం అన్నది అసాధ్యం, కాబట్టి వెలవెల్లబోతుంది, ఏమి ఇవ్వాలో అయ్యా, దానికి సరైన వారిని అష్టవక్ర సమాధానం ఇస్తాడు. అందించే జ్ఞానాన్ని మనం కొలవలేము, కానీ మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏమి చేయగలమో, గురువులను సత్కరించడం, స్మరించడం భారతీయ సనాతన ధర్మంలో సాంప్రదాయంలో ఒక ఆచారంగా వస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున అయితే గురు పౌర్ణమిలో ఉన్న గురువు ఎవరు, ఏ గురువును మనం పూజించాలి, మానవులమైన మనం దృష్టితో చూసిన మనం కాస్త దగ్గర కనిపించే అవతారాలను బట్టి మనం మాట్లాడుకుందాం. కానీ భాగవతం ఆ శ్రీమన్నారాయణ అవతారం, ఎందుకంటే పరమాత్మ అందించిన జ్ఞానాన్ని, ఆ వేద వాగ్మయాన్ని మనం అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రూపంలో అందించాలి. అంటే పురాతనమైన కార్యక్రమంపై తలపై పెట్టుకొని ఎంతో గౌరవంగా, అద్భుతంగా మనకు అందించిన మహనీయుడు వేదవ్యాసుడు. అసలు మన అసలు మన మానవ జాతికి మొత్తం మార్గదర్శనం చేయడం కోసం ఎందరో మహాత్ములు ఉద్భవించారు. ఈరోజు కూడా మనం అనుసరించగలిగేలా, ఆచరించగలిగేలా మార్గాన్ని చూపించిన వారు మనకు కృతజ్ఞత పూర్వకంగా మనం స్మరించుకోవడం కోసం ఇదిగో ఈ గురు పౌర్ణమి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కాలగమనంలో ఇప్పటి వరకు జరిగిన చరిత్రను మానవ జాతికి అందిస్తూ వర్తమానంలో మనం ఎలా నడుచుకోవాలో, రాబోయే కాలంలో ఎలా బాగుండాలో, ఇప్పుడు మనం ఏమి చేయాలో ఇవన్నీ మనకు అందించే బృహస్పతి కార్యక్రమం నిర్వర్తించే ఒక కాలంలో ఒక్కొక్కరు ఈ బాధ్యతను నెరవేరుస్తూ ఉంటారు. అందుకే వ్యాస అనేది ఒక వ్యక్తి కాదు, రామాయణాన్ని మనకు అందించిన వాల్మీకి బృహత్తరమైన కార్యాన్ని వారు చేశారు. మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి, ఇప్పటి వరకు ఏం సమస్యలు ఉన్నాయి, పరమాత్మ రామావతారాన్ని ఎత్తి ఏ విధంగా తన బాధ్యతను నిర్వహిస్తూ, మానవ బాధ్యతలను నిర్వహిస్తూ ఈ లోకంలో సమస్యలను ఎదుర్కొంటూ గురువులను చూపించారు. దారిలో నడుచుకుంటూ ఏ విధంగా జీవించి ఫలితాన్ని పొందారో రామాయణం ద్వారా మనకు అందించారు. చరిత్రగా మనకు ఇప్పటి వరకు జరిగిందా అని అందిస్తూ, తత్వ విచారణ చేస్తూ జీవానికి కావలసిన వేదాంత భాగాన్ని, సారంను మనకి బ్రహ్మ సూత్రాలుగా అందించారు వేదవ్యాసుడు. చంద్రుడు సూర్యుడు అందించే కాంతిని తీసుకొని మనకు చంద్రుడు అందిస్తాడు. పౌర్ణమి రోజు నిండుగా కనిపిస్తాడు. ఆ తర్వాత క్రమక్రమంగా తనను తగ్గించుకుంటూ అదృశ్యమవుతాడు. మనకు ఇప్పటి వరకు జరిగిందని అందిస్తూ, తత్వ విచారణ చేస్తూ జీవనానికి కావలసిన వేదాంత భాగాన్ని సారంగా
మనందరికీ బ్రహ్మసూత్రములుగా అందించారు వేదవ్యాసుడు. ఆయనే బాదరాయణుడు. అందుకే వారిని గౌరవించే కార్యక్రమమే ఈ గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి. వారు చాలా అద్భుతంగా సమన్వయం చేస్తూ పౌర్ణమి అనే పదానికి, గురువు అనే పదానికి సమన్వయం చేస్తూ చెప్పారు. ఆత్మజీవనానికి కావలసిన వేదాంత భాగాన్ని సారంగా మనందరికీ బ్రహ్మసూత్రాలుగా అందించాడు వేదవ్యాసుడు అనే బాదరాయణుడు. సూర్యుడు చంద్రుడి వల్ల కావలసిన ఆహారం అంతా పండుతుంది. అందుకే ఆయనను ఓ దిశాపతి. చంద్రుడి చెట్లు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాల కోసం అయితే సూర్యకాంతిలో ఉన్నటువంటి చంద్రుడు సూర్యకాంతిని గ్రహించి మనకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించే విధంగా మనకు కాంతిని అందిస్తాడు. ఆత్మపోషకమైన విజ్ఞానాన్ని భగవాసుడు మనకు అందిస్తారు. దాన్ని స్వీకరించి ఏ రూపంలో మనకు ఎలా అందించాలో అలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా మనందరం సులభంగా స్వీకరించే విధంగా చేసి మనకు అందించే ఈ చంద్రుడు గురుచంద్రుడు అన్నమాట. ఏ గురు పరంపర అయినప్పటికీ వారందరికీ మూలం ఎవరు అని అంటే వేదవ్యాసుడు అని అంటారు. ఉదాహరణకు ఆదిశంకరాచార్యుల వారిని తీసుకుందాం. అందించినటువంటి వేదాంతంలో ఉన్నటువంటి సూత్రాలుగా చేస్తే బ్రహ్మసూత్రాలను ఆధారంగా చేసుకొని ఆ భాష్యాన్ని గ్రహించారు. శంకర భగవద్ పాదులను వారు ఆధారంగా తీసుకొని భాష్యాన్ని గ్రహించారు. భగవత్ రామానుజాచార్య వారు కూడా అదే బ్రహ్మసూత్రాలను ఆధారంగా చేసుకొని భాష్యాన్ని గ్రహించారు. వేదవ్యాసుల వారి పాదములతో సంబంధం ఉన్నటువంటి పరంపర గురు పరపరం అని చెప్పడం మనం పిలుచుకోవాలి. అవి భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరించి ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవాలంటే వేదవ్యాస మహర్షి పాద సంబంధం కలిగి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని మనం ప్రశాంతంగా ఆలోచించి గ్రహించుకుంటే మనకు అర్థమవుతుంది. ధర్మంలోని సంక్లిష్టతను, వైరుధ్యాన్ని తొలగించి స్పష్టంగా సమన్వయం చేసే విధంగా వేద విభాగం చేసి అష్టాదశ పురాణాలను రచించి పంచమ వేదము అని పిలుస్తున్న మహాభారతాన్ని అందించిన ఇలా ఎన్నెన్నో బృహత్తరమైన కార్యక్రమాలను చేశారు వేదవ్యాసుల వారు. భారతీయ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎవరు ఆది గురువు అని చెప్పుకోవాలి? గురువు ఎప్పుడు గురువును పూజించమని నాకు నమస్కరించమని చెప్పడు. చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుని పూజించు అని చెప్పేవారు గురువు. ఎవరు ఈ జ్ఞానాన్ని ఏ రూపంలో అందించినా అది వేదవ్యాసుడు అని చెప్పినటువంటి జ్ఞానమే. మన అందరం భారతీయ సనాతన ధర్మాన్ని పూజించి గౌరవించి వారు చెప్పేది విని పాటించి తరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎన్నో రకాలుగా చీలిపోయి కనిపిస్తూ ఉండొచ్చు, కానీ మనం పూజించే గురువులందరికీ గురువు ఎవరయ్యా అని, అది ఆది గురువు ఎవరని అంటే వేద వ్యాసుల వారు. మనము ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఈ చరిత్రను భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో విషయాలను పురాణాల ద్వారా మనం అందుకుంటున్న తత్వశాస్త్రం ద్వారా మనం అందుకుంటున్న వారం. ఒక ఆధ్వర్యంలో వారు తర్వాత
భాగవత రామానుజుల వారు వారి మార్గంలో వారి వైవాదిక మార్గాలను వీరందరూ జీవనం పోశారు. ఈరోజు మనము గురు పౌర్ణమి జరుపుకుంటున్నాము అంటే వేద వ్యాసుల వారిని తలుచుకుంటూ గురు పౌర్ణమి మనము జరుపుకుంటున్నాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.